బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో భాగంగా సీఎం చంద్రబాబు నేడు సింగపూర్ వెళ్తున్నారు. 6 రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. పర్యటనలో ఇన్ఫ్రా ప్రాజెక్టులు, లాజిస్టిక్ కేంద్రాలను చంద్రబాబు సందర్శించనున్నారు. అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. సింగపూర్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల ప్రతినిధులు, యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, నూతన పారిశ్రామిక పాలసీలు, భూముల లభ్యత, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, నిపుణులైన మానవ వనరుల లభ్యత గురించి వారికి వివరించనున్నారు. విశాఖలో నవంబర్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే సింగపూర్లోని ప్రవాస భారతీయులను సైతం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. పేదరిక నిర్మూలన కోసం తెచ్చిన P4లో భాగస్వాములు అవ్వాల్సిందిగా ప్రవాసాంధ్రుల్ని కోరనున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాల్ని కూడా సందర్శిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంతోష్, చెప్పండి, సింగపూర్కి వెళ్తున్న సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ షాలిని. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి కూడా ఇటు 6 రోజుల పాటు సింగపూర్ అనేది పర్యటన నుంచి కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పోతే ఇటు పరిశ్రమలను ఏపీకి తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క పర్యటన ఉంటుందంటూ తెలుస్తోంది. ప్రధానంగా ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు దాదాపు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు అధికారులు సైతం కూడా ఇక ఒక బృందం అనేది వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధానమైనటువంటి లక్ష్యము. అదేవిధంగా ఇక నవంబర్ లో జరిగేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా కూడా వచ్చేందుకు కూడా ఇటు ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ ఇక పరిశ్రమలకి సంబంధించినటువంటి పాలసీలు ఏవైతే ఉంటాయో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను అయితే కనుక ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి కనెక్టివిటీ, వీటికి సంబంధించినటువంటి నిపుణులైనటువంటి మానవ వనరుల గురించి ఈ యొక్క సింగపూర్ పర్యటనలో అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా దావోస్ పర్యటన అనంతరం ఇది రెండో విదేశీ పర్యటనగా అయితే కనుక ఇటు సింగపూర్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక చూసుకున్నట్లయితే కనుక తెలుగు ఈ యొక్క సింగపూర్ మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించేటువంటి తెలుగు డయాస్పోరా సమావేశంలో అయితే కనుక ముఖ్యమంత్రి పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏపీలో పెట్టుబడులు ఆయా దేశాల వారిని అయితే కనుక ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక P4 కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరిక నిర్మూలన దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే తెలుగు ప్రవాసాంధ్రులు ఉన్నారో వాళ్ళైతే కనుక ఇటు P4 కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలంటూ కూడా ఇటు సీఎం పారిశ్రామికవేత్తలను అయితే కనుక కోరనున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక నవంబర్ లో విశాఖలో నిర్వహించేటువంటి పెట్టుబడుల సదస్సు అయితే కూడా ఈ యొక్క సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి పరిశ్రమలు కూడా ఏదైతే ఇటు సింగపూర్ కేంద్రంగా అయితే కనుక పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే నేరుగా ఆయా ప్రతినిధులతో అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు యొక్క అంశాలను అయితే వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు కావచ్చు, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్ల ఏర్పాటు అయితే కనుక ఈ యొక్క సంబంధించినటువంటి
ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాజధాని అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా ఇక రాష్ట్రంలో కూటమి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అంటూ కూడా ఇటు వీరందరికీ కూడా ఇటు చెప్పనున్నట్టు కూడా తెలుస్తోంది. డిజిటల్ ఎకానమీ ఫిన్టెక్ పై కూడా నిర్వహించేటువంటి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే సింగపూర్ లో నిర్వహించేటువంటి బిజినెస్ రోడ్ షో సైతం కూడా హాజరవునున్నట్టు తెలుస్తా ఉంది. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలతో పాటు లాజిస్టిక్ కేంద్రాలను సైతం కూడా సీఎం సందర్శించనున్నారు. అంటే గతంలో 2014-19లో సింగపూర్ లో కొంతమంది ప్రతినిధులతోటి ఇటు ఎంఓఈ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక 2019-24 ప్రభుత్వం వచ్చిన అనంతరం వాటిని రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇక వాటిని పునరుద్ధరించడానికి కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అనేది కూడా కొనసాగనున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే 2014-19లో అమరావతి రాజధానికి సంబంధించి ఇక సింగపూర్ తరహాలో అభివృద్ధి చెందిద్ది అంటూ కూడా ఇటు సింగపూర్ పర్యటన అనేది చేయడం జరుగుతూ ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఇక ఏపీ అభివృద్ధిలో సింగపూర్ అయితే భాగస్వామ్యం అవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.